అంటే ఒక స్వామీజీ, ఒక గుడి పూజారి, రోజు అర్చరికం చేసే ఒక గుడి పూజారి మీరు చూసే ఉంటారు. వంశపారంపరంగా అంటే దేవాదాయ శాఖ పరిధిలో లేని ఒక టెంపుల్ని వంశపారంపరంగా అర్చరికం చేసే ఒక స్వామికి కష్టం వచ్చింది. ఎక్కడ తెలుసా? అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం, అదే ఊర్లోని ఆంజనేయ స్వామి టెంపుల్ కొండపై ఉన్న ఒక భక్తాంజనేయ స్వామి గుళ్ళో అర్చరిక పరిస్థితి చూస్తున్నాం మనము. అనంతపురం కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా కూర్చున్నారు. ఏం జరిగిందబ్బా అంటే ఒక 2 నెలలు 3 నెలలు లేదా ఒక 6 నెలల కిందట అనుకుంటా ఈ స్వామి, ఈ పూజారి మా ఇబ్బంది పెడుతున్నాడని ఎమ్మెల్యే వాళ్ళు, లేకపోతే చుట్టుపక్కల గ్రామ ప్రజలు, లేదు వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఈ స్వామి గారు వచ్చి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందర కూర్చున్నారు. ఏం జరిగింది అసలు నిఘాలు నిర్భయంగా స్వామితో అడిగి తెలుసుకుందాము. ఈయన న్యాయం జరిగే వరకు స్థానిక అనంతపురం కలెక్టర్ ముందు కలెక్టర్ ఆఫీస్ ముందే ధర్నా కూర్చుంటాడంట, న్యాయం జరిగే వరకు. ఏది చలి చూడండి ఎట్లా ఉందో. ప్రస్తుతం ఆ స్వామి ఉన్నాడు, మనం అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందనేది. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? శ్రీరమణ నా పేరు. నేను శ్రీ దుర్గాంజనేయ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడిని. అనవసరంగా ఇక్కడ పూజ చేసుకుని వస్తున్నాం మేము. కాక ఇక్కడ విషయం ఏంటంటే గత 150 ఏళ్ళుగా మా కుటుంబము శ్రీ దుర్గాంజనేయ దేవస్థానం పూజ చేస్తూ వస్తున్నాము. కానీ మా నాన్నగారి హయాంలో ఆయన విఆర్ఓ పనిచేసేవాళ్ళు. ట్రాన్స్ఫర్స్ ఉండడం వల్ల ఆయన సరిగ్గా పూజ చేసేవాడు కాదు. అప్పుడు చియ్యేడు నాగరాజరావు అనే వ్యక్తి ప్రొఫెసర్ ఎస్కేజీ పనిచేసేది. ఆయన మా నాన్నగారి దగ్గరికి వచ్చి, మీరు సరిగ్గా అందుబాటులో లేని కారణంగా మేము ఆ గుడి టేకప్ చేస్తాం, మీకు ఇబ్బంది అని అడిగాడు. లేదండి మీ చెయ్యండి, మేము సపోర్ట్ చేస్తామన్నాము. అప్పుడు మా నాన్నగారే వెళ్ళి ఒక పూజారిని అక్కడ సింగం లోకల్గా ఉండే వ్యక్తిని తీసుకొచ్చి ఇచ్చారు. అట్లా వాళ్ళు అక్కడ పూజ ఆరంభించారు. ఈ మా నాన్నగారు లేని కాలంలో కుళ్ళాయప్ప అనే ఒక వ్యక్తి, శూతవనాశం అనే వ్యక్తి పూజ చేసేవాడు. వాడు 20 years పూజ చేశారు అక్కడ. అతను తర్వాత కొన్ని రోజులకు పాముకాడుకు అతను చనిపోయినాడు. దాని తర్వాత కుటుంబ ఈ టౌన్ కమిటీ వాళ్ళు ఆ గుడి టేకప్ చేశారు. వాళ్ళకి పూజ చేసేవాళ్ళు. ఈ 10 ఏళ్ళ కిందట ఏమైంది, అక్కడ బ్రాహ్మణ సరిగ్గా ఉండట్లేదు పూజకు అని ఆయన నాగరాజు వ్యక్తి మాకు ఫోన్ చేశాడు. స్వామి పాత పూజలు కదా, మీరు మళ్ళీ కొండకరండి పూజకి అని చెప్పేసి. మేమన్నాము, మేము వంశపారమే కాదని లేదు, మేము హైదరాబాద్ ఉన్నాం, మేము రాలేము అక్కడికి, ఇంకా ప్రశాంతంగా ఉన్నాము, మీకు ఏమైనా కావాలని మేము సపోర్ట్ చేస్తాము అన్నాము అని చెప్పేసి వాళ్ళు పూజారుల కోసం ఇల్లు కడుతున్నాము అన్నారు. అప్పుడు మేము మా చిన్నాన్నగారు మేమంతా చందాలు కలెక్ట్ చేసి ఒక 5.5 లక్ష రూపాయలు కొండ మీద బ్రాహ్మణుడు ఉండడానికి ఇల్లు కట్టించడానికి మేము ఇచ్చామన్నమాట. అప్పుడు కూడా మాకు వచ్చే ఉద్దేశం లేదు కొండకు, ఎందుకంటే హైదరాబాద్ ఉన్నాం, హ్యాపీగా ఉన్నామని చెప్పేసి. మీరు వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉన్నారు అంటే మీరు అంతకుముందు ఏం వర్క్ చేసేవాళ్ళు? మా అన్నగారు వచ్చేసి ఆయన హైదరాబాద్లో ఒక వేద పాఠశాలలో ఆయన ప్రిన్సిపాల్ పనిచేస్తారు, ప్రిన్సిపాల్గా. నేను అదే హైదరాబాద్లో చేసేవాడిని, పౌరోహిత్యం. కాబట్టి ఇదే వృత్తిలో ఉండేవాళ్ళము, కానీ ఊరికి వచ్చే పరిస్థితి లేదన్నమాట. అప్పుడు ఆయన మా వెంట పడి నాగరాజు అనే వ్యక్తి ఖచ్చితంగా రావాలి, మేము చూసుకుంటామని చెప్పేసి అన్నారు. అప్పుడు మేము ఏమన్నామంటే, మనది మత సాంప్రదాయం, అది పల్లెటూరులోని దేవస్థానం, ప్రాచీన దేవస్థానం కాదని లేదు. చాలా ఏళ్ళుగా మాకు ఊరి వాళ్ళకి మా పూజల వాళ్ళకు ఎటువంటి అలవాటు లేదు. మేము వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అన్నాం. ఎందుకంటే మా మత సాంప్రదాయం లేదంటే మడి ప్రకారం పూజ చేస్తాం మేము. రోజు ఒకసారి దేవుడిని ముట్టుకుంటాం, మళ్ళీ రోజు దేవుడిని ముట్టుకోము మేము. కాబట్టి ఆ మడి టైంలో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు అని అన్నాం. లేదు అందరికి పరిచయం, రండి అన్నారు. వచ్చాక వాళ్ళే మళ్ళీ మా మీద రివర్స్లో మమ్మల్ని ఏం చేస్తున్నారంటే, ఈ బ్రాహ్మణులు ఈ పూజ పనికాలు చేసి మమ్మల్ని వాళ్ళు రివర్స్లో అదే కమిటీ వాళ్ళే మా మీద ఆపాదన చేయడం ప్రారంభించారు. ఎందుకు అని నాకు ఫస్ట్ అర్థం కాలే. తర్వాత అర్థమైందంటే, ఆ కమిటీలో ఉండే కొందరు వ్యక్తులకి ఆ దేవస్థానం ద్వారా బాగా డబ్బులు వచ్చేవి. అది మా వల్ల వాళ్ళకి ఆగిపోయింది. ఏ విధంగా అంటే, వాళ్ళు భక్తులను భయపెట్టేసి యంత్రాలు అని చెప్పేసి రాగి యంత్రాలు తయారు చేయడము, భక్తులు ప్రోలో పెట్టి ఒక్కొక్క భక్తులకు ఆ యంత్రాన్ని 10,000 20,000 అమ్మేవాళ్ళు. అట్లా కొన్ని లక్షల రూపాయలు లాభం చేసుకున్నారు. భక్తి ముసుగులో వ్యాపారం చేసేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత దాన్ని ఆపేశాను, అటు చేయకూడదని చెప్పేసి. అలా వాళ్ళు ఒక్కొక్క అన్యాయం వాళ్ళకి అడ్డుపడతా వచ్చింది. దాంతో వాళ్ళు బాధపడితే కొంత కమిటీ వాళ్ళు ఏం చేశారంటే, మాకు అలిగేషన్ స్టార్ట్ చేసి సింగమల గ్రామానికి పోయారు. బ్రాహ్మణులు ఉండకూడదు కమిటీ పూజకు అని చెప్పి దింపాలని చెప్పి అడిగారు. సంతకాలు అడిగితే వాళ్ళు ఎవరు ఊళ్ళో పట్టలేదు. వాళ్ళు పాత పూజలు వాళ్ళు దింపేది మీకు ఎక్కడ ఉందని చెప్పేసి. ఇక తమాషా ఏంటంటే,
నన్ను రమ్మని చెప్పి కమిటీ వాళ్ళు రమ్మన్నారు. నన్ను దింపాలని వాళ్ళు దింపొచ్చు కదా. ఊళ్ళో వాళ్ళని చెప్పలేదు, వీళ్ళే ఊళ్ళో వాళ్ళు అడిగి మేము రాలేదు. కమిటీ వాళ్ళు రమ్మంటే వచ్చాము, కమిటీ రమ్మంటే వచ్చింది. కానీ మమ్మల్ని దింపాలంటే మాత్రం వీళ్ళకి ఊరోళ్ళు గుర్తొచ్చారు. ఊరోళ్ళు పోతే వాళ్ళు పాత పూజలు దింపమన్నారు, వాళ్ళు సంతకం పెట్టమన్నారు. వాళ్ళు ఒకరోజు ఏమైందంటే ఒక గురునాథ్ రెడ్డి ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యే, వాళ్ళ ద్వారా కొందరు వ్యక్తులు మా మీద దాడికి వచ్చారు. ఏమి దాడికి వచ్చారంటే, మేము కోర్టులో కేసు వేసాము, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, బ్రాహ్మణుల్ని వికేచించాలి, పూజల్ని దేవస్థానం బీగం వేయాలని చెప్పేసి. మాకు ఇంగ్లీష్ అనుకుని వాళ్ళు లాయర్తో వచ్చారు. మాకు తెలిసిన ఒక వ్యక్తి, ఊర్లో ఉండే వ్యక్తి, ఆయన చూశారు. చెప్పే లోపల వాళ్ళు మా ఇంటి మీద దాడి చేశారు. ఎమ్మెల్యే తాలూకు మనుషులు దాడి చేసి. ఎప్పుడు జరిగింది ఇదంతా 10 ఏళ్ళ కిందట, మేము వచ్చిన కొత్తలో. అప్పుడు కొందరు గుండాలు వచ్చేసి మా ఇంటి మీద రాళ్ళేశారు. అప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు భయపడి స్టేషన్కి పోయారు, కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే స్టేషన్లో ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఆర్డర్ కాపీ ఉన్నారు పోలీసులు. ఆర్డర్ కాపీలు ఎక్కడ వెకేట్ చేయమని ఎక్కడ లేదు, బ్రాహ్మణులు పంపించని ఎక్కడ లేదు. అక్కడ లోకల్ పోలీసు అడ్డకు కానీ వాడు లాయర్ పారిపోయాడు భయంతో. అప్పుడు వాళ్ళు ఇంకా భయపడి వాళ్ళ ఊరోళ్ళంతా ఏం చేశారంటే, వీళ్ళు ఎప్పటికైనా బ్రాహ్మణులు ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళని వద్దని చెప్పారు కమిటీ వాళ్ళని. అప్పుడు వాళ్ళు మాకు కొన్ని సొత్తు హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ పోతూ వాళ్ళు చేశారంటే అన్యాయం అంటే, దుర్గమ్మ గుడి తాలూకా హుండీవిగా మాకు ఇవ్వలేదు, ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఉండి వాళ్ళు ఏం చేశారు అంటే, పోలీసుల ద్వారా లేదా కొందరు వ్యక్తుల ద్వారా దేవస్థానంలో ఎటువంటి ఉత్సవం జరుగుకున్నా చూశారు వాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళు చేశారంటే మా గురించి తప్పుడు ప్రచారం ఆరంభించారు. వీళ్ళు బ్రాహ్మణులు కాదని, నమ్మోళ్ళని చెప్పేసి ఒకసారి, తర్వాత వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారని ఇంకో రకంగా, తర్వాత ఎస్సీ ఎస్టీ అవమానిస్తారని ఇంకో రకంగా, గుళ్ళకు వస్తే పూజలు చేయని ఇంకో ఇట్లంతా ఆరంభించారు. దాని తర్వాత ఏమైందంటే, వాళ్ళు మేము మళ్ళీ ఒక ఊరు వాళ్ళని చేరుకో ఒక ట్రస్ట్ ఆరంభించారు. ట్రస్ట్ అధికారం ఉండంగానే, అంటే అది కమిటీ కాదు, సొసైటీ కాదు, ట్రస్ట్, లైఫ్ ట్రస్ట్ ఉందన్నమాట. ట్రస్ట్ మేము ఏర్పరుచుకున్న తర్వాత వాళ్ళు అది ఉండంగానే దౌర్జన్యంగా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి పాత కమిటీ వాళ్ళు, చీయ నాగరాజుల వాళ్ళు, ఫారిన్లో ఉండే మా గుడి భక్తులు ఉంటారు కదా, ఇంటి దేవుడుగా, వాళ్ళందరినీ నమ్మించి, మేము ట్రస్ట్ నమ్మించి, వాళ్ళు దొంగతనంగా నాకున్న సమాచారం దాదాపుగా ఒక 4 నుంచి 6 కోట్ల దాకా వసూలు చేశారని విన్నాం మేము. వసూలు చేశారు. దాంట్లో ఇప్పుడు ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి భక్తులకు చెప్పారు కదా ఎంత ఖర్చు పెట్టామని చెప్పేసి. అది మేము ఉండగా కుదురుతాం వాళ్ళకి అర్థమైపోయింది. దాని తర్వాత కుళ్ళాయప్పని చెప్పాను కదా మీకు, కుళ్ళాయప్పని చెప్పేసి వాళ్ళ కుటుంబీకులు ఉన్న కాలం ఏమైందంటే, వాళ్ళు దేవస్థానం వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేశారు. వసూలు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో దాన్ని వడ్డీకి తిప్పుకున్నారు. స్వామి లెక్క మీద పూజారికి అంటే మీకు రైట్స్ ఉంటాయి కదా, కానీ ఈ విధంగా వడ్డీకి తిప్పడం ఏంటంటే, అదే ఆ కుళ్ళాయప్ప అనే వ్యక్తి డబ్బు వసూలు చేసి ఆ డబ్బుని వేరే వాళ్ళకి అప్పుగా ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళు డబ్బులు లేదు, వడ్డీ లేదు. ఈలో కుళ్ళాయప్ప చనిపోయినాడు. ఆ చనిపోయిన తర్వాత ఎవరైతే కమిటీ ఆరంభమైందో, ఆ టౌన్ కమిటీ, వీళ్ళకు ఒక అన్నం లేకుండా పోయింది. అంటే డబ్బు సంపాదించుకునే వాళ్లకు. వాళ్ళంతా ఏం చేశారు, ఈ బ్రాహ్మణులు రావడం వల్ల, అంటే మేము కాదు, పాత కమిటీ వాళ్ళు రావడం, మాకు ఇక్కడ ఉపాధి పోయింది, కొండ మీద మాకు లాభం లేకపోయింది, వాళ్ళు చేశారంటే, వాళ్ళు ఏం చేశారు, టౌన్ కమిటీ వాళ్ళు వచ్చారు కొండ మీద, వాళ్ళంతా అన్యాయం చేస్తున్నారు, ఎవరు కొండకపోతుందని చెప్పి వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. దానికి తగ్గట్టుగా ఏమైంది, కొండ ఆంజనేయ కొండ మీద ఆంజనేయ స్వామితో కానుక గర్భాలయ గోపురాన్ని ఆ కమిటీ వాళ్ళు కొట్టేసి అందులో వజ్రాన్ని దొంగిలించారని చెప్పి ఒక అపవాదం ఉంది. ఆ గుడి గోపురం మీద వజ్రాలు సైతం ఉన్నాయి, లోపల ఉండేవి గోపురంలో. అంటే కలశం పెడితే కలశం గోపురం మీద దాంట్లో ఉండేవి. దాన్ని పగలగొట్టేసి రాత్రి వజ్రాలు దొంగిలించారు. ఎన్ని సంవత్సరాల కిందటి గుడి ఇది? ఇది ద్వాపరం నాటి గుడి. పాండవుల మునిమనటువంటి జనమేజయ మహారాజు ప్రతిష్ఠ చేసిన విగ్రహం ఇది. దాని తర్వాత వ్యాసాజ స్వామి కృష్ణదేవరాయ కాలంలో వచ్చి పునఃప్రతిష్ఠ చేశారనమాట. అటువంటి దేవస్థానం తాలూకు గోపురం పగలగొట్టి ఆ వజ్రాలతో దొంగిలించారు. మళ్ళీ హడావిడిగా గోపురం కట్టేశారు. దాని తర్వాత అదే కొండ మీద దుర్గమ్మవారి దేవస్థానం ఉండేది. పాతకాలం అంటే రాతి గుడి ఉండేది. ఎవరిని అడగలేదు వాళ్ళు, చెప్పపట్టుకు గుడి కొట్టేశారు. కొట్టేసి ఆ దుర్గమ్మ గుడి కింద ఉండే నిధి ఉంటాయి కదా, గుప్త నిధులు, దాన్ని కొట్టేశారు. కొట్టేసి హడావుడిగా మళ్ళీ దాని మీద ఒక గుడి కట్టేశారు, సిమెంట్ గుడి. గుడి సామ్రాజ్యంలో గుప్త నిధులను సైతం తవ్వుకొని, వాళ్ళకి సంబంధించిన ఆభరణాలు సైతం తవ్వుకొని ఈ విధంగా ఉన్నప్పుడు మీరు కనీసం కంప్లైంట్ అన్న చేయలేదా? మేమేమన్నా మా కుటుంబ తరఫున
అది రాతి గుడి, దాన్ని పెరగొట్టద్దండి. కొత్త గుడి కట్టాలంటే దానికి స్వామీజీ రావాలి. మేము మా మతాసం స్వామి పిలుచుకొస్తాము, ఆశ పిలుచుకొస్తాము. అందుకు వచ్చి మంచిగా స్కెచ్ చేసి గ్రానైట్తో గుడి కడతాము. మాకున్న పరపతితో మేము డబ్బులు వసూలు చేస్తాం. 1-2 కోట్లు వసూలు చేస్తే ఆ కాలానికి 10 ఏళ్ళ కిందట మంచిగా రాళ్ళతో గుడి కట్టించంటే లేదు మీకు తెలియదని చెప్పేసి మమ్మల్ని మా నోరు ఊహించి అప్పటికప్పుడు గుడి మాకు చెప్పలేదు వాళ్ళు. గుడి పడగొట్టేసి కొత్త గుడి కట్టేశారు. మా తర్వాత అర్థమైందంటే గుడి కింద ఉండే దుర్గమ్మ గుడి కింద ఉండే గుప్తందేని కొట్టేశారు. మాకు అర్థమైంది. ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే ఆ గుడి మిమ్మల్ని ఎందుకు అంతగా డిస్టర్బ్ చేస్తున్నారు ప్రజలు, లేకపోతే ఇక్కడున్న నాయకులు? ఏం జరిగింది? ఆ గుడిలో అంత సంపద వస్తుంది. ఫస్ట్ ఏంటంటే గుళ్ళో ఎవరు సరిగ్గా అంటే భక్తులు సామాన్యంగా వచ్చిపోతారు. పండగల్లో బాగా వస్తారు అంతే గుళ్ళకి, అంతే. అది పూర్వం చెట్లే ఉంది గుడి అది. కానీ ఎప్పుడైతే ఈ డైరెక్ట్గా అంటే బ్రాహ్మణులు కాని వాళ్ళు ఎప్పుడైతే గుళ్ళో దూరి పూజ చేసేవాళ్ళు అందరికీ అవకాశం ఉండేది గుళ్ళకి పోయేకి. ఎక్కడ డైరెక్ట్గా గర్భానికి పోయే అవకాశం ఉండేది. అది అప్పుడు అంత బాగా వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే ఆ పరిస్థితి తప్పిపోయిందో వాళ్ళకి ఇంకా మనసు బాధ కలిగి వాళ్ళు రావడం మానేశారు. దాని తర్వాత ఏమైంది, మేము వచ్చాక ఏమైందంటే వాళ్ళు ఏం చేశారంటే బ్రాహ్మణుడు బతికే సమాజం మీద నేను భక్తులు దూరం నుంచి నాకేం వస్తుంది చెప్పండి బ్రాహ్మణుడికి? అవునా కాదు? చాలా మంది భక్తులకి అంటే టెంకాయ కొట్టుకోకుండా మీరు భక్తుల మీద చిందులు వేస్తున్నారని ఒక అపోహ సృష్టించారు. అది ఎంతవరకు నిజమండి? దీనిలో కారణం ఏంటంటే మీ ఇందాక చెప్పినట్టుగా మేము మత సాంప్రదాయ ప్రకారం మేము పూజ చేసేటప్పుడు చేస్తామంటే పొద్దున పూజ చేసేటప్పుడు మూలవిరాట్ను ముట్టుకున్నప్పుడు మేము 2.5 hours మేము ఎవరిని ముట్టుకోము. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను సమాజాన్ని అడుగుతున్నాను. మనం పండ్లు కొనుక్కుంటాం, పండ్లు తినడానికని చెప్పేసి. అట్లాగే తింటామా? తినము. కూరగాయలు కూడా అట్లా తినాం కదా, కడిగి తింటాము. మేమేం చేస్తామంటే భగవంతు సమర్పించేటువంటి పండ్లు అవి నేల మీద పెట్టకూడదు. అమ్మేవాడు ఏం చేశాడో పండించడం సంబంధం లేదు. ఇది గుడికి వచ్చాక దాన్ని ఒక బుట్టలో పెట్టమని పెట్టేవాళ్ళు భక్తులు. దానికి మేము నీళ్ళు తీసుకునేవాళ్ళం. అంటే నేనంటే ఆ కాయ కడగడం. ఈ తప్పు అలాంటి చెప్పండి. ఇది మీరు కులాన్ని కించపరిచారు అని మీ మీదే అపనిందలు వేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజము? కాబట్టి చెప్పేస్తా. కాబట్టి నీళ్ళు అది పండ్లు కడిగి తీసుకునేవాళ్ళం. అంత తప్ప వాళ్ళని ఎక్కడ మేము అస్పృశ్యతగా అంటారా మేము చూపించలేదు. రెండవది, కులాన్ని మేము ఎప్పుడు అడగం. నేనే కాదు, భూమి మీద ఏ గుడైనా సరే బ్రాహ్మణుడు ఎవరు కులం అడగడు. అడిగేదేమి గోత్రము పేరు అడుగుతాడంతే. ఎందుకంటే మా గురువుగారు అయినటువంటి పేజార మఠాధ్యక్షులు ఉడిపి స్వామీజీ అయిన ఉడిపి పేజార మఠాధ్యక్షుడు అయినటువంటి విశ్వసితీర్థ స్వామీజీ వారు మాకు చెప్పిన పాఠం ఏంటంటే, మా గురువుగారు హరిజనులు, గిరిజనులు, మంగళోళ్ళు, మాదిగోళ్ళు అని చెప్పే మాట అనకూడదు. గుడికి ఎవరొచ్చా సరే వాళ్ళు హిందువులు, వాళ్ళు వైష్ణవులు. ఎందుకంటే వాడు రాముడు పూజిస్తాను వచ్చేవాడు. వాడు పూజ రాముడిని. రాముడు ఎవరు? మహావిష్ణువు. మహావిష్ణువు పూజించే వాళ్ళు ఎవరవుతారు? వాళ్ళు వైష్ణవులు. బ్రాహ్మణ్యం వేరు, వైష్ణవ్యం వేరు. వైష్ణవత అందరికీ ఉండొచ్చు. బ్రాహ్మణ్యం ప్రత్యేక అది బ్రాహ్మణుకు ఉండే విషయం అది. కానీ వైష్ణవత వల్ల కాదు. ఎవరెవరు మహావిష్ణువు పూజిస్తారో అందరూ వైష్ణవులే. వాళ్ళు ఎస్సీ అయితేమైంది. సో ఈ జ్ఞానాన్ని మా గురువు మాకు ఇచ్చారనమాట. అదే జ్ఞానంతో నేను ఆ కొండ మీద ఎందరికో పెళ్ళిళ్ళు చేయించాను. ఎందరికో అదే గుళ్ళు, ఆంజనేయ స్వామి గుళ్ళోనే బారసాలు చేయించాను. బారసాలన్నీ చేయించాను నేనే. వచ్చేవాళ్ళు ఎస్సీ ఎస్టీ అందరూ ఉన్నారు. అలాగే ఎంతోమంది పెద్ద వాళ్ళు గుడికి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ వస్తే వాళ్ళు లోనికి రానిచ్చేవాళ్ళు కాదు. నేను గొడవపడి వాళ్ళు లోపలికి రమ్మని చెప్పాను. ఎందుకనంటే హిందువులలో ఐక్యమత్యం తగ్గింది ఇలాంటి కారణాల వల్ల. దానికి చెప్తా కారణం మీకు. ఒక గుడి అనే కాన్సెప్ట్ క్రియేట్ అయిందే, భగవంతుడు ఇచ్చిందే. ఎవరైతే ప్రత్యక్ష విగ్రహారాధన చేసుకోలేరో శూద్రులు, వాళ్ళకి తీర్థం పెట్టేస్తారు తీర్థం మీరు అనా కదా. ప్రత్యక్షంగా బ్రాహ్మణుంట్లోకి పోయి పూజ చూసే అవకాశం మీకు లేదు. మరి మీకు తీర్థం పెట్టేస్తారు. మీకు తీర్థం మీకు అంటే బ్రాహ్మణుడికి ఉపాధి దేవస్థానము, మోక్ష సాధన కోసము శూద్రులకు దేవస్థానం. ఎవరికైతే విగ్రహాలు చేయడానికి అవకాశం ఉండదో వాళ్ళు ఈ వ్యవస్థ నుంచి అన్యాయం జరగకూడదని చెప్పి భగవంతుడు ఏం చేశాడంటే దేవస్థానం క్రియేట్ చేశాడు. దాని ఉద్దేశం ఏంటంటే సకల జనులు అంటే నో క్యాస్ట్, నో రిలీజన్, నో కంట్రీ కూడా కాదు. మహావిష్ణు పాద తీర్థం కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి గుడికి రావచ్చు. ఇది నేను ఎక్కడ చూశానంటే ఉడిపి చూశాను. ఉడిపిలో కానీ తిరుపతి కానీ ఎక్కడ చూస్తే అందరూ పోతా ఉంటారు. అక్కడ ఎవరైనా వద్దంటారా? మాకు అదే జ్ఞానం ఉంది. అన్ని మా గుడి కూడా అంతే. ఎవరైనా గుడికి రావచ్చు.
కానీ గుడికి పరిధి ఉంటుంది. గర్భాలలోకి దూరికి అవకాశం ఎవరికి ఉండదు, నాకు ఉండదు. నాకు రోజు ఒక్కసారి ఉంటుంది, నాకైనా సరే స్వామీజీకి అంతే సరే. కాబట్టి మేముంటున్నామంటే గుడికి ఎవరైనా రావచ్చు. ఇది నేను రాకూడదంటే ఇంతకు అన్యాయం కూడా ఉండదు. మేము చెప్పాము. ఎందుకంటే మా గురువు మా చెప్పిన మాట ఏంటంటే సమస్త జనం కోసం ఉండేది గుడి. వాడు వచ్చేటప్పుడు తీర్చిపోయి మన పని. సరే, మీ గురువు గారు చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రావద్దంటున్నారు? కలెక్టర్ గారా, లేకపోతే ఎమ్మెల్యే గారా, లేకపోతే పోలీస్ వాళ్ళ గౌరవ ఎవరు ఎస్పీ గారా, లేకపోతే సిఏ గారా? ఎవరు వద్దు ఈ గుడికి రావద్దు అని ఎవరు కూడా గలాట చేస్తున్నారు మిమ్మల్ని నా గుళ్ళో? ఎందుకు కూర్చున్నారు ఇక్కడ ధర్నాకి? మేము వచ్చేసి మధ్వాచార సంప్రదాయం పుట్టిన వ్యక్తులు, మేము దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. సో ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక వ్యక్తి మా దగ్గర వచ్చాడు. ఆయన ఎమ్మెల్యే కార్యకర్త అంట. ఆయన అన్నారు, మీ ట్రస్ట్ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలన్నారు. ఎందుకు అని అడిగాను. మా ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు అధికారంలోకి. మా రూల్ ప్రకారం ఏంటంటే మీ సాంప్రదాయ ప్రకారం మీరు పూజ చేయకూడదు గుళ్ళలో. మీరు మీ సాంప్రదాయ మతాన్ని మీరు మార్చుకుంటే మీరు పూజ చేయొచ్చు, లేకుంటే గుడి వదిలి వెళ్ళిపోవాలన్నారు. నేను అడిగాను, రాజ్యాంగంలోని 25 ఆర్టికల్ 25 ప్రకారం మాకు మత స్వేచ్ఛ ఉంది, మాకు దాని కూడా మేము పూజ చేస్తున్నాము. అడిగాక మీకు ఎవరు ఇచ్చారని అడిగాను నేను. సో రాజ్యాంగం మాకు వచ్చే హక్కు ఏమి? ఆర్టికల్ 25 ఇచ్చాను. ఆర్టికల్ 25 ఇచ్చినప్పుడు దాని కాదని హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఎవరు లేదు. అలాగే మన బాంబే ఒక దేవస్థానంలో ఒక బ్రాహ్మణుడు దేవస్థాన పూజారి అమ్మవారి విగ్రహానికి మేరీవత అలంకారం చేశారు. అప్పుడు కేసు ఏమైంది? సెక్షన్ 299 ప్రకారము హిందువుల మనోభావాలు దెబ్బతిందని చెప్పి కేసు పెట్టారు. అలాగే మా గుళ్ళో కూడా ప్రాచీన సాంప్రదాయం ఏమి? వ్యాసాజ స్వామి పూజించే దేవస్థానం. వ్యాసాజ స్వామి ఎవరు? మత సాంప్రదాయం వచ్చిన స్వామీజీ ఆయన సాంప్రదాయం మేము కొనసాగిస్తారు, కొత్తగా మేము చేయట్లేదు. అలాంటి మా గుళ్ళో మీరు వచ్చి మతాన్ని మీరు ఆచరించుకోకూడదు, మతాన్ని ఫాలో అవ్వకూడదు, మీకు హక్కు లేదంటే అలా చెప్పే హక్కు ఎవరికి ఉంది? ఇక్కడ గుడిలోకి పార్టీ కార్యకర్తలు రావడం ఏంటి? బీజేపీ కార్యకర్త, టీడీపీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త గుళ్ళల్లోకి ఈ విధంగా వచ్చి రావడం మీరు గత వైసీపీ ప్రభుత్వంలో చూసినారా, టీడీపీ ప్రభుత్వంలో చూసినారా? ఇది కూడా చెప్తా మీకు. వైకాపా ప్రభుత్వం పద్మావతి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సింగం ఎమ్మెల్యేగా ఊర్లో నీళ్లు లేవు అని చెప్పేసి ఆ మహాతల్లి వరుణయాగం చేయాలని అనుకున్నారు. వరుణయాగం మేము అప్పుడు కొత్తగా కొండకు వచ్చాము. మేము కూడా వచ్చి 3 ఏళ్ళు అయిపోయింది. ఎవరో మా గురించి చెప్పారు. మా గురించి చెప్తే ఆమెకు ఎమ్మెల్యే పద్మావతి గారు మా అన్నగారిని పిలిచి ఊరు యొక్క ఏమంటారు ఊళ్ళో వానలు రావాలని చెప్పేసి వరుణయాగం చేయమని అడిగారు. మేము వరుణయాగం చేసి ఇచ్చాము. ఇది బ్రాహ్మణుడు మా కర్తవ్యం చేశాము అంతేది. మేము పౌరత్యం చేయిస్తే ఊళ్ళో టాక్ అయిందంటే వీళ్ళు వేగా వాళ్ళు మామి ముద్ర వేశారు. ఈ బ్రాహ్మణుడు వేగా వాళ్ళని చెప్పి ముద్ర చేశారు. మాకు ఆ పాటికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మేము పోయా పూజ చేసాము అంతే. మీరు ఎవరో మేము పూజకి వస్తాం కదా, మేము బ్రాహ్మణుడు అదే పని కాదు అది. దాని తర్వాత ఏమైంది, అక్కడి నుంచి 5 ఏళ్లలో మేము ఎటువంటి డబ్బు తీసుకోలేదు. ఎమ్మెల్యే గారి నుంచి ఎటువంటి డిమాండ్ మేము చేయలేదు. ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు కావాలి ఉద్దేశపూర్వకంగా ఈ బ్రాహ్మణులు వీళ్ళు ఏకాపా వాళ్ళని చెప్పేసి క్రియేట్ చేసి మమ్మల్ని దిప్పడం కోసం అని చెప్పేసి. ఎందుకు అంటే దుర్గమ్మ గుళ్ళో ఇది గుప్త నిధులు పోయినాయి, తీసేసుకున్నారు. ఆంజనేయ స్వామి గుళ్ళో గుప్త నిధులు తవ్వుతుంటే మీకు తెలిసిందే సమాచారం ఏమన్నా? అది ఇప్పుడు ఏమైందంటే దుర్గమ్మ గుడిలో గుప్త నిధులు వాళ్ళు కొట్టేశారు. ఇక మిగిలింది ఆంజనేయ గుడి మాత్రం మిగిలింది. అక్కడ కూడా ఉన్న వాళ్ళకి తెలిసింది వాళ్ళకి. దాన్ని కొట్టే ఉద్దేశంతో వాళ్ళు అలాగే దేవస్థానాన్ని అడ్డుపట్టుకొని అక్కడ నానా రకాల బిల్డింగ్లు కట్టేసి దాని ద్వారా డబ్బు సంపాదించుకోవాలని కొందరు కార్యకర్తలు అనుకున్నారు. అక్కడ దానికి అడ్డుగా ఉన్నాం. మేమేమంటున్నామంటే దేవస్థానంలో రాజకీయాలు రాకూడదు. అది దేవస్థానం అతీతంగా ఉండాలి. రాజకీయం రాకూడదు, రంగు రాకూడదు, కులము మతాల విభేదాలకు ఏమి రాకూడదు. అక్కడ మేమన్నామంటే మీరు మా కమిటీ అని సిఐ గారు దౌర్జన్యంగా ఎంఆర్ ఆఫీస్కి వచ్చి మా చేత రాజీనామా చేయించారు. మా కమిటీ వాళ్ళ చేత. ఏ సిఐ గారు ఏ రాజీనామా చేయించారు? సింగమ సిఐ అయినటువంటి కౌలుట్లయ్య గారు మా దుర్గాంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ వాళ్ళని సభ్యులని బలవంతంగా వాళ్ళని బెదిరించి స్కూల్ మీద దాడి చేస్తాము, హోటల్ దాడి చేస్తామని చెప్పి బెదిరించి వాళ్ళని కేసు పెడతామని చెప్పేసి వాళ్ళని ఎంఆర్ ఆఫీస్కి కూర్చోబెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత రాజీనామా చేయించినారు. ఎవరి సమక్షంలో రాజీనామా? ఎంఆర్ఓ సమక్షం అయిపోయింది. అది సాక్ష్యాలు ఏమన్నా
మాట వరుసకేనా? లేదు, మేము లోపల పోతే ఆ ఫోన్లు అంతా లాక్కున్నారు అంతా. దాని తర్వాత వాళ్ళు మా ఫోన్ చేసి చెప్పారు ఏమంటే ఇట్లా ఇది మేము రాజీనామా చేశామని చెప్పేసి. నాకు కావాలని అదే కాదు, మా చైర్మన్ గారి వాయిస్ రికార్డు ఉంది, కాల్ రికార్డు ఉంది, వాళ్ళు ఎట్లా మాట్లాడాలని చెప్పేసి. అంటే వాళ్ళు మాట్లాడింది కాదు, ఆయన మాకు చెప్పింది ఎట్లా చేయించాలని చెప్పేసి. దాని తర్వాత ఏమైంది, వాళ్ళు బ్రాహ్మణు కమిటీ అడ్డు తొలగింది, ఇక బ్రాహ్మణు ఒక్కడే. ఏం చేస్తే మేము పోవట్లేదు, కొన్ని పోవట్లేదు. అందుకు వాళ్ళు చేశారంటే ఒక్కొక్కటే అలిగేషన్, వీళ్ళు బ్రాహ్మణులు కాదు నమ్మోడని చెప్పేసి, ఈ బ్రాహ్మణుడు సరిగ్గా పూజ చేయని చెప్పేసి, 10 ఏళ్ళుగా పూజ చేయని చెప్పేసి ఇట్లా అలిగేషన్ చార్జ్ చేశారు. మీరు ఏదో అగ్గిపెట్టి పెట్టుకొని లైటర్ పెట్టుకొని దహనం చేసుకుంటాననే విధంగా వెళ్తున్నారంటే ఎంతవరకు వెళ్తుంది ఈ గుడి కొట్లాట? మేమేమంటున్నాము, రాజకీయ నాయకులకు అతీతంగా ఒక కమిటీ మేమే ఏర్పాటు చేస్తాం, బ్రాహ్మణులు ఏర్పాటు చేస్తాం. మీకు కావాల్సిందేమి, మీకు మంచి పేరు కావాలి. అందుకే ఎమ్మెల్యే గారు చెప్పేది ఏంటంటే, మీరు మీ పార్టీతో చేశారో కమిటీ ఆలయ అభివృద్ధిగా దానికి వద్దు, అదంతా వద్దు. మేము బ్రాహ్మణులు మళ్ళీ ఇంకో కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం రాజకీయంగా నాయకులకు అతీతంగా. దాంట్లో మీరు చేరి దాంట్లో మీరు మేము ఆహ్వానిస్తాం. మీరేం చేస్తే మాకు మీరు సహాయం చేయండి. మేమేం చేస్తామంటే ఆవశ్యకత ప్రకారంగా ఎక్కడెక్కడ ఏమి కట్ట మేము చెప్తాం, అక్కడ మీ బిల్డింగ్ కట్టించండి, ఎట్లా మీ పేరు వేసుకోండి, మాకు సంతోషం కాదని లేదు. కానీ అధికారం పేరుతో మీరు ఆలయ అభివృద్ధి కమిటీ పోతే మీ యొక్క కమిటీ ఇప్పుడైతే కమిటీ ఏర్పాటు చేస్తే అది వద్దు, దాన్ని తీసేయండి. మీరు మాతో మాట్లాడండి, మేము వాస్తు ప్రకారంగా గుడి కట్టడానికి మేము మీకు సహకరిస్తాము. మీరు మీకు మాకు సహకరించి బిల్డింగ్ కట్టడం సహకరించండి, మీ పేరు వేసుకొని మాకు అభ్యంతరం లేదు, సంతోషంగా మేము ఆహ్వానిస్తాం. ఎవరికి చెప్పారు అన్నమాట? ఎమ్మెల్యే వాళ్ళ కానీ చెప్పామంతా. అయినా సరే వాళ్ళు చేశారంటే వాళ్ళు వినకుండా మా మీద భౌతికంగా దాడి చేశారమన్న. మా మీద మొన్న అతని పేరు ఉల్లికల రంగారెడ్డి, బండమీదపల్లిలో ఉండే కాయల రమణ యాదవ్ అని చెప్పేసి, కాయల సురేష్ యాదవ్, కాయల మహేష్ యాదవ్, వీరంతా మా ఇంటికి వచ్చి మా ఇంటి వాకి పగలగొట్టి మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. మాకు భౌతిక దాడి చేసి వచ్చేసారు. అప్పుడు నేను బాధపడి పెట్రోల్ వేసుకుని భయపెట్టాను. అంతకుముందు ఒకసారి చెప్పాను, సెకండ్ టైం మళ్ళీ వచ్చి చెప్పేశారు. సకాలంలో పోలీసు రావడం నేను బతికిపోయాను, లేకుండా ఖచ్చితంగా కొట్టేవాళ్ళు. కానీ ఇవాళ సాయంకాలం మళ్ళీ వచ్చి సిఐ గారు వార్నింగ్ ఇచ్చారంట, దాడి చేసే జాగ్రత్తగా ఉండమని చెప్పేసి. వాళ్ళు వచ్చి మా నాన్నగారి మీద దాడికి పోయారు. మా నాన్న ఇంట్లో వాగేసుకున్నారు. మా కళ్యాణ మండపం తాలూకా బిగం కొట్టి దుర్గాస్వామి గుడికి బిగాలేశారు. తర్వాత సాయంకాలం ఇప్పుడు సిఐ గారు సమక్షంలోనే ఒక అన్యేతరుడు, అంటే బ్రాహ్మణేతరుడిని తీసుకొచ్చి గర్భాలయంలోకి ప్రవేశపెట్టి దౌర్జన్యంగా ఆయన చేత పూజ చేయించారు. ఇది పూర్తిగా అన్యాయం, అసర్వము. కాబట్టి మేము అంత ఖండించడానికి నేను ఒక్కడినే, నాకు శక్తి లేదు, నా దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఏం చేశానంటే, నాకున్న ఏకైక నా ప్రాణము, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను అధర్మాన్ని అడ్డుకుంటాను, అన్యాయాన్ని ఎదురుస్తాను. పైన ఎంత పెద్దవాళ్ళు ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. ఇది నాకు ప్రాణం ఒకటే. నాకు లైట్గా షుగర్ కూడా ఉంది, నేను డయాబెటిక్ పేషెంట్ నేను. సో ఇవాళంతా నేను ఉపవాసం ఉన్నాను. రేపు పొద్దున ఎప్పుడో నా ప్రాణం పోవచ్చు, నాకు దానికి బాధ లేదు. నా ప్రాణం పోయినా పర్లేదు, నేను ఈ పోరాటం ఆపను, ఇక్కడికి కదలు. నేను ఈ అనంతపురం కలెక్టరేట్ ముందర మీరు ఒక బ్రాహ్మణుడు ఈ విధంగా కూర్చోవడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాము, రాయలసీమలో కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. గతంలో కానిస్టేబుల్స్ కూర్చున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఇబ్బందుల వల్ల కానిస్టేబుల్ రోడ్డు మీద ఎక్కాడు. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ ముందర కూర్చోవడం ఇది మొట్టమొదటిసారి. మీరేమంటారు, మీకు న్యాయం జరుగుతుందా? ఎవరికైనా పెద్దలకి ఏమైనా చెప్పుకుంటారా? నేను నాకున్న ఏకైక ప్రభుత్వంలో నాకున్న ఏకైక నమ్మకము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని కలవడానికి మాకు ఎటువంటి అవకాశం లేదు, ఇంకా మాకు ఆ దారి తెలీదు, ఎటో తెలీదు. కాబట్టి నేను డిప్యూటీ సీఎం ఒకటే కోరుకుంటాను, హిందుత్వాన్ని కాపాడాలంటే మీరే మాకు సరైన దారి. కాబట్టి నేను ప్రాణాలు ఉంటానో లేదో నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇవాళ రాత్రి ఆమె దాడి జరగచ్చు, లేదా సహజంగా నాకున్న అనారోగ్య సహజంగా నా ప్రాణం పోవచ్చు. కానీ నా ప్రాణం పోయినా సరే మీరు హిందుత్వాన్ని కాపాడాలి, దుర్గాంజ సందేశం కాపాడాలి మీరు. మేము ఏ పార్టీకి ఏ ప్రభుత్వం మేము అగెన్స్ట్ కాదు, కేవలం దేవస్థానంలో రాకూడదు మా పంత మాత్రం ఇంకేం లేదు. కాబట్టి మా దుర్గాంజ దేవస్థానంలో మా మతాన్ని మేము స్వేచ్ఛగా మేము పాటిస్తూ ఆచరించుకుని మేము ఉండాలి. అలా గుడి జోలికి ఎవరు రాజకీయంగా రాకూడదు. ఇది ఈ గుడే కాదు, ఏ గుడే సరే రాజకీయ నాయకులతో కూడిన వ్యవస్థ నాశనం అయిపోతుంది, అది ఉండకూడదు మా ప్రధాన అభిప్రాయం, నమ్మకం కూడా అది. కాబట్టి నా ప్రాణం పోయినా సరే నేను ఈ ఉద్యమను, అలాగే ఒకవేళ ప్రాణం పోయినా పర్లేదు, నాకు బాధ లేదు. నా ప్రాణం పోయిన తర్వాత కనీసం హిందూ సంఘాలు స్పందించాలి. ఇదే విధంగా అనంతపురం జిల్లాలో చాలా గుళ్ళు అవుతున్నాయి విన్నాను.
ఫస్ట్ రోడ్ శివాలయంలో హోటల్లో వండినటువంటి ఉప్మా మరియు ఉగ్గానిని నైవేద్యం పెట్టని చెప్పి అక్కడ ఎవరో అన్నారంట. అక్కడ కమిటీ వాళ్ళు ఆ బ్రాహ్మణ్ని పెట్టనంటే ఆ బ్రాహ్మణ్ ఉద్యోగం చేశాను అన్నారంట వాళ్ళు. ఈ విధంగా మాకు న్యూస్ వస్తుంది. అమ్మవారిది కూడా ఉండే ప్రాబ్లం దేవాదాయ శాఖ మంత్రి ఇప్పటి వరకు స్పందించలేదా? లేదు. కాబట్టి మాకేమైందంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మగారి తరఫున మాకు థ్రెట్ ఉంది. మాకు ఇవాళ సాయంకాలం మా నాన్నగారి ఫోన్ మాట్లాడితే మేము ఇప్పుడు చాలా టైం ఇచ్చినా మేము సాయంకాలం మీరు కాలేజీ పోవాలని అన్నారంట. ఆమె మా దగ్గర దాంతో వాయిస్ కార్డు లేదు, కానీ మా కార్యకర్త మాట్లాడింది. తర్వాత ఒక 2 సార్లు కలెక్టర్ గారికి, అప్పుడున్న పాత కలెక్టర్ గారికి, ఇప్పుడు కలెక్టర్ గారికి, ఎస్పీకి అందరికి అర్జీ ఇచ్చాం. కానీ లోక సీఏ వల్ల మాకు తట్టు ఉండడం వల్ల డిఎస్పీ గారు చెప్పారు, ఈ విఆర్ఓ ఉన్నాడు ఆయన వెంకటేశ్వరు చెప్పినా కూడా ఎవరు మాకు రక్షణ ఇవ్వట్లేదు. కాబట్టి నాకు ప్రభుత్వంలో వ్యవస్థ మీద నాకు నమ్మకం పోయింది. వీళ్ళు మాకు రక్షణ ఇవ్వరు, మమ్మల్ని కాపాడడం నాకు అర్థం అయిపోయింది. అందుకు మేము ఇంకా ఎటువంటి అవకాశం లేకపోవడం వల్ల నన్ను కాపాడుకోవడం నా సమస్య కాదు, నా ధర్మాన్ని కాపాడుకోవాలి, నా మతాన్ని కాపాడుకోవాలి. కాబట్టి నేను బాధపడుతూ ఏం చేస్తానంటే నేను ప్రభుత్వాన్ని మీద నమ్మకం పోయి వ్యవస్థ నమ్మకం పోవడం వల్ల నా ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, నా మతాన్ని కాపాడుకోవడం కోసం, మా గుడి కాపాడుకోవడం కోసం నేను ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ మీద మన దృష్టి కూర్చున్నాను. కాబట్టి రోజులు కూర్చుంటారు, ఈ విధంగా ఎన్ని రోజులు కూర్చుంటారు? ప్లస్ మీకు చాలా ఇబ్బందులు అంటే ఒకరే, మీ చుట్టుపక్కల చూస్తే ఎవరు లేరు, మీతో పాటు చూస్తే మిమ్మల్ని చూడ్డానికి కనీసం మీ సంఘాల బ్రాహ్మణ సంఘాలు కూడా మీకు మద్దతు పలకలేదు. మీరు ఇలా ఎన్ని రోజులు కూర్చుంటారు? నేను అందరూ అడిగాను, అందరూ ఒకసారి నాకు వచ్చి మా గుడికి వచ్చి నాతో మాట్లాడారు, మద్దతు పలికారు. మళ్ళీ ఇవాళ ఏమైంది నాకు తెలియదు, కారణం నాకు తెలియదు. నేను ఎవరిని అపార్థం చేసుకోను, ఎందుకంటే వాళ్ళకి ఆ సమస్య వాళ్ళకు ఉంటాయి. ఇది కూడా నా సమస్య కదా ఇది. అందుకు ఏం చేస్తున్నానంటే నా సమస్య నేనే కారణం పరిష్కారం వెతుక్కోవాలి. నేను వ్యవస్థతో పోరాడలేను, యుద్ధం చేయలేను, కొట్టలేదు, తిట్టలేదు చేయలేను. మనం కూడా చెప్పాను, మా ఊరు సింగమల ఎస్ఐ గారు చెప్పాను, మీకు శక్తి ఉంటే మీ గవర్నమెంట్ తుపాకీ నన్ను కాల్ చేయండి, నేను చంపేసాను, నాకు అభ్యంతరం లేదు. కానీ నేను ప్రాణపడ నా ధర్మాన్ని వదుకోను. కాబట్టి నా ప్రాణం పోయిన నేను ఆహారం ముట్టుకోను, ఇక్కడి కదలను నేను. మీ ప్రాణం పోతే ఎవరు బాధ్యులు అని చెప్తున్నారు? మీకు రోజు మీరు పనిచేసే, రోజు అర్చరికం చేసే ఆంజనేయ స్వామి మీకు ఎక్కడన్నా మద్దతు ఉన్నాడని మీకు అనిపిస్తుందా? మీ ప్రాణానికి ఎవరు రక్ష? మీ ప్రాణం పోతే ఎవరు కారకులు? నాకు మొన్న కూడా నేను స్వామి చెప్పాను మా గుళ్ళు చెప్పాను ఆంజనేయ స్వామికి ఒకటే కోరుకున్నాను, ధర్మ పోరాటం ఆరంభమైంది. నాకు మద్దతు లభించకపోవచ్చు, కానీ ఒక జ్ఞానం నాలో ఉండాలి. దేవుడు నాకు సపోజ్ చేయని నేను ఎప్పుడు దేవుడిని నేను తప్పుపట్టలేను. అలాగా దేవుడి మీద ప్రాణం పోయి దేవుడిని నాకు ఉన్న నమ్మకం పోకూడదు అని కోరుకున్నాను. కాబట్టి నేను పోరాటంలో నాకు విజయం దక్కినా అపజయం దక్కినా నేను దేవుడి మీద నా నమ్మకం పోదు. కానీ ఇవాళ నా ప్రాణం పోతానికి ప్రధాన కారణం మాత్రము మా సింగమల గ్రామంలో ఉండేటువంటి మంగళ యాదనారాయణ, కాయల రమణ యాదవ్, మహేష్ యాదవ్, సురేష్ యాదవ్, డాల్ వీరనారాయణ, బోయ సత్యనారాయణ, ఉలికల రంగారెడ్డి, దాని తర్వాత సిఐ కౌలుట్లయ్య, ఎంపీడీ భాస్కర్, ఎంఆర్ఓ శేషారెడ్డి, వీళ్ళే ప్రధాన కారణము. వీళ్ళని ముందుండి నడిపిస్తున్న వ్యవస్థ ఎవరు వాళ్ళ కారణము. అలాగే చిఏ నాగరాజరావు, ప్రొఫెసర్ ఎస్కేయు, వీళ్ళ కారణం చెప్తున్నాను. ఇది నా మరణ వాగ్మూలం. ఇది మీరు ఇలానే కూర్చుంటారా? ఎన్ని రోజులు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? నేను ఒకటే అనుకుంటాను, ఏంటంటే నా ప్రాణం పోయినా వీళ్ళు స్పందించారు నాకు తెలుసు. ఎందుకంటే అందరూ చెప్పారు నాకు, సిఐ గారు అందరూ చెప్పారు నాకు, నువ్వేం చేసినా నిన్ను కాపాడు చెప్పారు సిఐ గారు చెప్పారు. ఒక సిఐ మీతో చెప్పారా నీకేం చేసినా? ఒక సిఐ ఏం పేరని? సిఐ కౌలుట్లయ్య. ఆయన ఏమన్నా అంటే మా గుళ్ళో ఆంజనేయ స్వామి దేవస్థానం ఒక 6 months బ్యాక్ ఒక దొంగతనం అయింది. అప్పుడు వచ్చి ఆయన ఏమన్నానంటే, దొంగతనం నువ్వు చేశాను ఒప్పుకో స్వామి, లేకపోతే నేను కాపాడేవాళ్ళు ఎవరు అన్నారు. అప్పుడు మళ్ళీ స్టేషన్ పిలిపించారు. స్టేషన్కి పిలిపించి ఏమన్నారంటే, కేసు క్లోజ్ అయిపోయింది, ఈ కేసు ఆరంభమైంది, గుడి కేసు. మీ చాలా కంప్లైంట్స్ వచ్చాయి, చాలా మంది అంటున్నారు మీ గుడి వదిలిసిపోమన్నారు. నేను పోనన్నాను. అప్పుడు ఆయన ఏమన్నారంటే, నీలా చాలామంది బ్రాహ్మణులు చాలా గుడి ఇట్లా అన్నారు పోనని చెప్పి బయటికి, అట్లా వాళ్ళు నకరాలు చేస్తే వాళ్ళందరి కాళ్ళు ఇరగొట్టి బయటికి పంపించాను, అట్లా నిన్ను కూడా కాళ్ళు ఇరగొట్టి బయటికి పంపించాను ఆయన.
తర్వాత మా ఇంటికి కొండకు వచ్చి మా ఇల్లు కుడిస్తాను అన్నాడు జేసీబీతో అట్లా అన్నాడు. తర్వాత ధర్నాకంతా పోతానని ఒకటే అన్నాడు. ధర్నా కాదు, పెట్రోల్ వేసుకో, ఏమన్నా వేసుకో, మిమ్మల్ని దింపేది ఖాయం కొండ మీద నుంచి పోసుకో ఏమైనా చేసుకొని ఒక సీఏ గారు అన్నారు. మీరేమో వాడేమో చేసుకొని వాడైతే కాపాడేవాడు లేడు. కాపాడి మేము పోలీసు కాపాడాలి. ఎవరు కాపాడు హిందూ సంఘాలు ఎవరు రారు. కాబట్టి వాడు ధర్నా చేసుకొని దీక్ష కూర్చొని పెట్రోల్ వేసుకొని మిమ్మల్ని దింపిగా ఖాయమన్నాడు కొండ నుంచి. అందుకు సరే సంతోషం కాదని లేదు, మీకు అంత సపోర్ట్ ఉండొచ్చు కాదని లేదు. నాకున్న సపోర్ట్ ఏంటి? దుర్గాంజనేయ స్వామి, దేవుడు, నా ప్రాణం, మూడే. ఎదుర్కొంటారా ఈ ఎమ్మెల్యే? అందరూ ఎదుర్కోవడానికి ఏమీ లేదు. ఇది నా ప్రాణము, నేనే వాళ్ళకి కేసు వేయలేను, పోరాడలేను, కొట్టలేదు, తిట్టలేను. సో మిగిలిందేమి? ఉపవాసం కూర్చోవడమే. బ్రాహ్మణుడు నేను ఆత్మహత్య చేసుకోకూడదు, ఒప్పుకుంటా. కానీ మాకు నియమం ఉంది, కష్టం వస్తే ప్రాణాన్ని వదిలేయచ్చు. ఎట్ట వదిలేయచ్చు అంటే ఉపవాసం చేసి వదిలేయచ్చు. మీరు దేవుని కోసం ప్రాణాలు వదిలేయాలనుకుంటున్నారా? అవునవును, నా ధర్మము, నా మతము ఇది కాపాడబడాలి. లేకుంటే ఇవాళ వదిలేశాననుకోండి, రేపు ఇంకోటి వస్తాడు. మొన్న కూడా ఒక వేరే పార్టీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఇవాళ మేము అధికార పక్షం చెప్పించి పూజా విధానం మారిస్తే రేపు మేము వచ్చి మేము అధికారంలో వస్తాం, అప్పుడు మేము చెప్పి మేము పూజ అంటారు వాళ్ళు. ఇంకో కమిటీ వస్తుంది, వాళ్ళు ఇంకో రకంగా పూజ అంటారు. ఇది ఎక్కడికి అందం చెప్పండి. ఇది గుడి అన్నాక ఆగమశాస్త్రం ఉంటుంది, దాన్ని ఎవడు కాదనకూడదు. కానీ వాళ్ళు కాదంటున్నారు. అడ్డుపడి చాలా ఇబ్బంది పట్టే కుట్టడానికి వచ్చారు, చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ రాత ఇక్కడే ఉంటాను, అందుపురంలో ఇక్కడే ఉంటాను. వాళ్ళేమో చెప్పచ్చు, నా సహజంగా నా ప్రాణం ఇవ్వచ్చు. నేను పోరాటం మా పను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి అన్నం నారాయణ, వీళ్ళందరికీ, పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా చెప్పుకుంటారా చివరిసారిగా? హిందుత్వాన్ని కాపాడండి. మీరే అన్నారు, ఈ ప్రభుత్వ హయాంలో ఒక మాట అన్నారు, ఏమంటే దేవస్థానంలో పూజాధికారాన్ని బ్రాహ్మణులు చెప్పు చేయాలి అని మీరు అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ మనోభావాలు దెబ్బతీయని అన్నారు. కాబట్టి గుళ్ళో పూజ వరకే బ్రాహ్మణ సంబంధించి కాదు, దేవస్థానాభివృద్ధి కూడా, అది కూడా ఆగమ శాస్త్రాలు లోబడి ఉంటుంది. గుడి పూజ వరకే కాదు, గుడి అభివృద్ధి కూడా. కాబట్టి ఆ వ్యవస్థను మీరు కాపాడే మాట ఇచ్చారు. కాబట్టి సీఎం గారు, లోకేష్ గారు ఏమంటే నా విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ దుర్గాంజనేయ దేవస్థానం పనిచేస్తున్నట్టు మా కుటుంబం యొక్క, మా మతం యొక్క మనోభావాలు దెబ్బతీశారు మీ నాయకులే. నాకు మీతో పోరాడే శక్తి నాకు లేదు. కాబట్టి హిందూ మతాన్ని, తర్వాత అందులో ఉంటే బ్రాహ్మణ మనోభావాలను దెబ్బతీయద్దండి, వాడిని కాపాడండి. గుడి బయట విలీనం చేసుకోండి. గుడి వరకు మాత్రము అది బ్రాహ్మణ సొత్తు, బ్రాహ్మణుడు చేసే పనేది. దాంట్లో మీరు అభివృద్ధి చేయాలంటే దైవించి, వేదాలను గౌరవించి, పురాణాలను గౌరవించి, ఆగమ శాస్త్రాలు గౌరవించి అభివృద్ధి చేయండి. అంతే రాజకీయపరమైన కమిటీలు వేయద్దండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని వాళ్ళు దుర్భాషలు మమ్మల్ని కొడుతూ తిడుతున్నారు మీ నాయకులు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి బ్రాహ్మణ్యాన్ని గౌరవించి, బ్రాహ్మణునికి సహకరిస్తూ మీ ప్రభుత్వం ముందు సాగాలని కోరుకుంటున్నాను. ఇది ఒక బ్రాహ్మణుడు నడి రోడ్డు పైన, అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందర, కలెక్టరేట్కి గోడకు ఆనుకొని కూర్చున్నాడు. చూడొచ్చు, వడామస్ తెచ్చుకొని చాప, దిండు అన్నీ ఇక్కడే నా ప్రాణం పోయేంత వరకు ధర్నా చేస్తా అంటున్నారు. ప్రస్తుతం మనము టైం చూడొచ్చు, 8:50 అవుతుంది. రాత్రి విపరీతమైన చలి ఉంది, 8:50 అవుతుంది. ఈ టైంలో ఎందుకు కూర్చున్నారు అంటే, నాకు ఆంజనేయ స్వామి గారికి నిత్యం అచ్చరికం చేసే నేను చెప్పి వచ్చాను, నా ప్రాణమైనా పోతేను కానీ నాకు న్యాయం కంపల్సరీ కావాలా అని. మేమే చేస్తాము అని ఒక కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, బీజేపీ ఎవరైనా సరే గుళ్ళోకి వెళ్ళి మేమే పూజలు చేస్తాము అని చేయడం తప్పు. ఇక్కడ అనంతపురం జిల్లాలో ఈ విధంగా జరుగుతుంటే, సాక్షాత్తు ఒక అర్చకుడు, ఒక బ్రాహ్మణుడు రోడ్డు మీద ఎక్కింటే ఈ విధంగా కళ్ళు కప్పుకున్న అధికారులు, ఓ సీఏ అయితే నువ్వు చచ్చిపోయినా సరే ఏదైనా జరుగుతుందని ఈ విధంగా బెదిరింపులు చేస్తున్నారు.